ఏపీ రాజకీయాల్లో బెజవాడ పాలిటిక్స్ రూటే సెపరేట్. ఓ రకంగా ఆంధ్ర రాజకీయాలు ఇక్కడి నుంచే శాసిస్తారు అనడంలో అతిశయోక్తి లేదు. ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉన్న బెజవాడలో 2019 ఎన్నికల్లో వైసీపీ ఎక్కువ స్థానాలు గెలుచుకుంది. హేమీలను పక్కన పెట్టి విజయవాడ వాసులు ఫ్యాన్కే పట్టం కట్టారు. ఎంపీ స్థానంలో టీడీపీ గెలిచినా మెజారిటీ ఎమ్మెల్యే స్థానాల్లో మాత్రం ఫ్యాన్ హవా నడిచింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఏపీలో అత్యంత ప్రాధాన్యత కలిగిన సిటీగా విజయవాడ ఉంది. విజయవాడ సెంట్రల్ విషయానికి వస్తే 2019లో మల్లాది విష్ణు విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి బోండా ఉమాపై స్వల్ప మెజారిటీతో గెలిచారు. తాజాగా మారుతున్న సమీకరణాలతో విజయవాడ సెంట్రల్ సీటు ఎవరు కైవసం చేసుకుంటారు అనే ఆసక్తి నెలకొంది. ఇక 2024 ఎన్నికల్లో బలాబలాలు ఎలా ఉండబోతున్నాయి, ఇక్కడ గెలుపు అవకాశాలు ఎవరికి ఉన్నాయి ఓసారి పరిశీలిద్దాం. ఇక 2019 ఎన్నికలు కనుక పరిశీలిస్తే అప్పుడు బోండా ఉమా వర్సెస్ మల్లాది విష్ణుగా అప్పుడు పోటీ జరిగింది. ఆ ఎన్నికల్లో అంటే 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుడు మల్లాది విష్ణుకు 40% ఓటు షేర్ దక్కితే బోండా ఉమా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసినట్టు బోండా ఉమా కూడా 40% ఓటు షేర్ దక్కించుకున్నారు. ఇక సిపిఎంకు 16.48% ఓటు షేర్ దక్కితే ఇతరులకు పెద్దగా ఎలాంటి ఓటు షేర్ రాలేదు. అంటే ఒక రకంగా చూస్తే బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన మల్లాది విష్ణు 2009 తర్వాత 2019లో ఇక్కడి నుంచి విజయం సాధించారు. 2019లో స్వల్ప మెజారిటీతో తెలుగుదేశం పైన అక్కడ గెలిచినటువంటి పరిస్థితి. ఇది 2019కి సంబంధించినటువంటి రిజల్ట్స్. ఇక అభ్యర్థుల వారీగా ఎవరెవరు బలాలేంటి బలహీనతలేంటి ఒకసారి కనుక పరిశీలిస్తే ముందుగా వెల్లంపల్లి శ్రీనివాస్కి ఈసారి అనుకూలమైనటువంటి అంశాలేంటి? ముందుగా కేడర్ను కలుపుకునే తత్వం ఈయనకి ప్రధానంగా కలిసి వచ్చేటటువంటి అంశం. మరోవైపు పార్టీకి వేరే విధేయుడిగా కూడా ఉండడం కూడా లాయల్టీ పట్ల ఈయనకి కలిసి వచ్చే అంశం. ఇక తెలుగుదేశం పార్టీపై ఘాటు విమర్శలు ఎప్పటికప్పుడు చేస్తూ వార్తల్లో ఉంటారు, సో మీడియాలో కనిపిస్తూ ఉంటారు. సో ఇది కూడా ఆయనకి కలిసి వచ్చేటటువంటి అంశం. మరి వెల్లంపల్లి శ్రీనివాస్కి మైనస్ పాయింట్స్ ఏంటో కనుక పరిశీలిస్తే నియోజకవర్గానికి వెల్లంపల్లి కొత్త కావటమే ప్రధానమైనటువంటి మైనస్గా కనిపిస్తుంది. మరోవైపు అమరావతి రాజధానికి వ్యతిరేకంగా ఉండడం కూడా ఆయా ప్రాంతంలో ఈయనకి మైనస్గా కనిపిస్తుంది. ఇక అందరికీ ప్రభుత్వ పథకాలు అందలేదు అనేటటువంటి ఆగ్రహం కూడా స్థానికంగా వెలిబుచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఈయనకి సంబంధించినటువంటి ప్లస్లు మైనస్లు. ఇక తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకుడు బోండా ఉమా. మరి బోండా ఉమాకి ఈసారి కలిసి వచ్చే అంశాలు ఏమిటి? తెలుగుదేశం జనసేన పొత్తు ఉండడం ప్రధానంగా ఈయనకి కలిసి వచ్చేటువంటి అంశం. ఇక స్థానిక ప్రజలకు అందుబాటులో ఉండడం కూడా ఈయనకి ప్రధానంగా కలిసి వచ్చేటువంటి అంశం. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాటం చేస్తారు, మాస్ ఇమేజ్ అయితే ఉన్నటువంటి నాయకుడు. ఇది ఈయనకి ప్రధానంగా కలిసి వచ్చేటువంటి అంశాలు. అదేవిధంగా అమరావతి రాజధాని స్టాండ్పై కూడా బలంగా ఉండడం కూడా ఈయనకి కలిసి వచ్చే అంశం. మరి బోండా ఉమాకి ఈసారి మైనస్ అయ్యే అంశాలు ఏమిటి? టీడీపీ జనసేన కార్యకర్తల సమన్వయ లోపమే ప్రధానమైనటువంటి మైనస్గా ఇక్కడ కనిపిస్తుంది. మరోవైపు కేసినేని నానిపై లేనిపోని కామెంట్స్ చేశారు అనేటటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇది కూడా మైనస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక అన్ని తానై పార్టీలో ఇతర వాయిస్ వినిపించరు అనేటటువంటి ఒక అపవాదు కావచ్చు, ఆరోపణ కావచ్చు, ఈయన పట్ల బలంగా వినిపిస్తుంది. ఇది ఈయనకి సంబంధించిన మైనస్లు. ఇవి ఈయనకి సంబంధించిన ప్లస్లు మైనస్లు. ఇక సిపిఎం పార్టీకి చెందినటువంటి నాయకుడు చిగురుపాటి బాబురావు. ఈయనకి సంబంధించినటువంటి ప్లస్లు ఏంటో ముందుగా చూస్తే రాజకీయాల్లో సౌమ్యుడిగా మంచి పేరు సంపాదించుకున్నారు, వ్యక్తిగతంగా మంచి ఇమేజ్ ఉంది. ఇది బాగా కలిసి వచ్చే అంశం. ఇక స్థానిక సమస్యలపై పోరాటం చేస్తూ ప్రజల్లో ఉండడం ఈయనకి ప్రధానమైన బలం. ఇక గతంలో పేదల పక్షాన అనేక పోరాటాలు చేయడం కూడా ఈయనకి కలిసి వచ్చేటువంటి అంశం. మరి చిగురుపాటి బాబురావుకి ఉండేటటువంటి మైనస్ పాయింట్స్ ఏంటి? సిపిఎం పార్టీకి క్యాడర్ పెద్దగా లేకపోవడం ఈసారి ప్రధానమైనటువంటి అడ్డంకి. ఇక ఉన్న ఓట్లలో కొన్ని ఇతర పార్టీలకు కూడా వెళ్ళడం కూడా అంటే మారడం కూడా ప్రధానమైనటువంటి మైనస్. ఇక సొంతంగా నిలదొక్కునే అవకాశాలు కూడా చాలా తక్కువే అనేటటువంటి అభిప్రాయం కూడా కనిపిస్తుంది. ఇది ఈయనకి సంబంధించినటువంటి ప్లస్లు మైనస్లు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో కులాల వారీగా బలాలు ఎలా ఉన్నాయి? ముందుగా ఈ నియోజకవర్గంలో బ్రాహ్మణ కమ్యూనిటీ ఓటర్లు 23% మంది ఉన్నారు. కాపులు 19% మంది ఉంటే ఎస్సీలు 11%, కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు 9%, గౌడ సామాజిక వర్గం 8% మంది ఉంటే ముస్లింలు కేవలం 6% మంది మాత్రమే ఈ నియోజకవర్గంలో ఉన్నారు. అంటే విజయవాడ సెంటర్లో బ్రాహ్మణ సామాజిక వర్గం ప్రభావం అధికం. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీకి కమ్యూనిటీ 50%, తెలుగుదేశం పార్టీకి 40%, జనసేనకు 5%, సిపిఎంకు 5%లో ఓటింగ్ పంచుకోనున్నట్లు బిగ్ టీవీ సర్వేలో అయితే కనిపిస్తోంది. ఈసారి సీటు
వెల్లంపల్లి శ్రీనివాస్కు ఇవ్వడంతో ఫలితాలు ఎలా రాబోతున్నాయి అనేటటువంటి ఉత్కంఠ కూడా కనిపిస్తోంది. అటు టీడీపీ యువనేత నారా లోకేష్ పలు సభల్లో పాల్గొని వచ్చే ఎన్నికల్లో టీడీపీకి అవకాశం ఇస్తే బ్రాహ్మణుల అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ దోహదం చేస్తుంది అనే హామీతో ఈసారి బ్రాహ్మణ సామాజిక వర్గం కూడా తెలుగుదేశం వైపే చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక గత ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం ఓట్లు వైసీపీ టీడీపీ పంచుకోగా ఈసారి టీడీపీకే ఎక్కువగా పడే అవకాశాలున్నాయి. పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తులో ఉండడం సహా యువత ఎక్కువగా ఉండడం కాపు సామాజిక వర్గం టీడీపీ జనసేన మైత్రికే మొగ్గు చూపుతాయని బిగ్ టీవీ సర్వేలో తేలింది. ఎస్సీల్లో 11% ఓటింగ్ ఉంటే వైసీపీకి 50%, టీడీపీకి 40%, జనసేనకు 5%, సిపిఎం 5% ఓట్లు పంచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని సర్వేలో తేలింది. ఇక కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లు 9% ఉంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వైసీపీకి కేవలం 20% మంది, టీడీపీకి 55%, జనసేనకు 5%, సిపిఎంకు 5% ఓట్లు పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక బీసీ గౌడ కులస్తులు 8% ఓటు బ్యాంక్ ఉంటే ఇందులో వైసీపీకి 50%, టీడీపీకి 40%, జనసేన 5%, సిపిఎం 5% ఓట్లు పంచుకునే అవకాశాలు ఉందని సర్వేలో చెబుతున్నాయి. అటు మైనారిటీలు 6% ఓటు బ్యాంక్ కలిగి ఉంటే అందులో వైసీపీకి 50%, టీడీపీకి 40%, జనసేనకు 5%, సిపిఎంకు 5% ఓట్లు పడతాయని సర్వేలో తేలింది. ఇది కులాల వారీగా ఉండేటటువంటి ఈక్వేషన్స్. ఇక రానున్న ఎన్నికల్లో ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం. ముందుగా వెల్లంపల్లి శ్రీనివాస్ వర్సెస్ బోండా ఉమా, వీళ్ళిద్దరి మధ్య కనుక పోటీ జరిగితే అప్పుడు వైసీపీకి 38% ఓటు శాతం వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంటే తెలుగుదేశంకి ఏకంగా 46% ఓటు షేర్ దక్కించుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సిపిఎంకు కేవలం 7% ఓట్లు దక్కే అవకాశం ఉన్నట్లుగా సర్వేలో తెలుస్తుంది. అంటే ఇప్పటికిప్పుడు కనుక ఈ నియోజకవర్గంలో ఎన్నికలు జరిగితే విజయవాడ సెంట్రల్లో టీడీపీ హవా కొనసాగుతున్నట్లు బిగ్ టీవీ సర్వేలో తేలింది. టీడీపీ జనసేన పొత్తుతో అభ్యర్థిని దింపితే విజయ అవకాశాలు పెరుగుతాయని సర్వేలో తేలింది. వైసీపీ నుంచి టికెట్ కన్ఫర్మ్ చేసుకున్న వెల్లంపల్లి శ్రీనివాస్ టీడీపీ జనసేన పొత్తుతో రంగంలోకి దిగే అభ్యర్థిని ఢీకుంటే వెల్లంపల్లికి 38% గెలుపు అవకాశాలు ఉండగా బోండా ఉమా లేదా టీడీపీ జనసేన పొత్తులో నిలబడే అభ్యర్థికి 46% విజయ అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థికి ఎడ్జు ఎక్కువగా ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో ఓటర్లు తమ అభిప్రాయంగా వ్యక్తం చేశారు. ఇది ఇవాల్టి పందింకోళ్ళు. చూస్తూనే ఉండండి బిగ్ టీవీ.